వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలతో ఏర్పాటు చేసిన అంచనా స్కానింగ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి. ఎమ్మెల్యే షాజాన్ బాషా విజ్ఞప్తి. మదనపల్లి పట్టణంలోని మార్పురి వీధిలో ఏర్పాటు చేసిన అంచనా స్కానింగ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే. తాము అడిగిన వెంటనే సీసీ కెమెరాలు అందించిన విస్టా ఫుడ్స్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపిన రూరల్ సీఐ కళా వెంకటరమణ. మదనపల్లి లయన్స్ కంటి ఆసుపత్రి నందు సీసీ కెమెరాలను రూరల్ సీఐకి అందజేసిన సభ్యులు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అంచనా స్కానింగ్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ ను ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఎమ్మెల్యే షాజాన్ బాషా అభినందించారు. నేడు మదనపల్లి పట్టణంలోని మార్పురి వీధిలో ఏర్పాటు చేసిన అంచనా స్కానింగ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో లయన్స్ కంటి ఆసుపత్రి చైర్మన్ భాస్కర్ నాయుడు, డాక్టర్ పాల్ రవికుమార్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు వరుణ్, సభ్యులు గౌతమ్ రెడ్డి, మహేష్, కౌన్సిలర్ గాంధీ, నిర్వాహకురాలు డాక్టర్ హర్షప్రియ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో స్కానింగ్ అంటే తిరుపతి, బెంగళూరు, చిత్తూరు వంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేదన్నారు. ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో నగరాలకు దీటుగా మదనపల్లిలోని అనేక స్కానింగ్ కేంద్రాలు వచ్చాయన్నారు. నిమిషాల్లో స్కానింగ్ నివేదికలు ఇస్తున్నారన్నారు. ప్రస్తుతం అంచనా స్కానింగ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలతో డాక్టర్ హర్షప్రియ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి తక్కువ ఫీజుతో స్కానింగ్ చేయాలని కోరారు. తెలంగాణలో వెరీ ఫస్ట్ మిషన్ అండ్ ఆల్మోస్ట్ 4 years అయిన తర్వాత ఈ రోజుకి కూడా ఓన్లీ 3 మిషన్స్ మాత్రమే ఉన్నాయి బోత్ ఏపీ తెలంగాణలో. అంత హై అండ్ మిషన్స్ లాంచ్ లివర్ కంప్లీట్ స్టేటస్ మనకు అర్థమైపోతుంది. మిషన్లో 4 లివర్స్ ఉన్నాయి. చాలా ఎలాంటి అనామలీస్ మళ్ళీ మనం అన్నీ ఒకే చోటు ఉన్నాము. ఏదైనా అల్ట్రాసౌండ్ లేటెస్ట్ మోడల్ మల్టీ కోర్స్ ఇంటర్వెన్షన్స్ అనేవి అది హార్మోన్స్ అనేది థైరాయిడ్ ప్రొఫైల్, ఎల్ఎస్ఐ ప్రొఫైల్ అవన్నీ హార్మోన్స్ అయితే అందులో వస్తాయి. సిస్టంలో ఎంట్రీ చేస్తారు సార్. సిస్టంలో అయితే 40 శాంపిల్స్ వచ్చాయి. మదనపల్లిలో కార్పొరేట్ స్థాయిలో చాలా మంచి హై అండ్ ఫ్రీక్వెన్సీ ఉన్న డయాగ్నోసిస్ అండ్ స్కాన్ మిషన్లో మన డాక్టర్ హర్షప్రియ గారు ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. చాలా మంచి హై అండ్ ఉంది. వాస్తవానికి మదనపల్లిలో ఏ హాస్పిటల్లో లేదు ఇది. ల్యాబ్ కానీ అదేవిధంగా ఎక్స్రేస్ కానీ అల్ట్రాసౌండ్స్ కానీ స్కానింగ్ కానీ చాలా బాగుంది. రియల్లీ నేను మణిపాల్ సమానంగా స్కానింగ్ డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టడం చాలా ఆనందదాయకం. నిజంగా నేను అభినందిస్తున్నాను. మదనపల్లి రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నది. ప్రజలు బెంగళూరు పోయి తీసుకునే సౌకర్యాలు మదనపల్లిలోనే అందుతున్నాయంటే దానికి మదనపల్లిలో చదివిన మా గాంధీ రమేష్ పిల్లలు దీనికి ఆదర్శం అని తెలియజేస్తున్నారు. తప్పకుండా మదనపల్లి పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ సౌకర్యాలను అవలంబించుకోవాలా. ఈ సౌకర్యాలు మీకోసం ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ అదే మణిపాల్లో మనం వెళ్తే ఇక్కడ 1:3 రేట్స్ ఉంటాయి. ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, రిస్క్ ఉంటుంది. అది లేకుండా ఇక్కడే ఇంత మంచి స్కాన్ డయాగ్నోసిస్ ఉందంటే ఇది ఆరోగ్య రీత్యా మనందరికీ మంచి
సౌకర్యం తెలియజేస్తూ మరొక్కసారి నేను డాక్టర్ హర్షప్రియ గారికి అదే మన అందరికీ అందరికీ మన ఫ్యామిలీకి అందరికీ నా గాంధీ అందరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ శుభాకాంక్షలు. తాము అడిగిన వెంటనే సీసీ కెమెరాలు అందించిన విస్టా ఫుడ్స్ యాజమాన్యానికి రూరల్ సీఐ కళా వెంకటరమణ కృతజ్ఞతలు తెలిపారు. నేడు మదనపల్లి లయన్స్ క్లబ్ నందు విస్టా ప్రాసెస్డ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సహకారంతో మదనపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మదనపల్లి తాలూకా పోలీసులకు సుమారు 2 లక్షల విలువైన ఆటోమేటెడ్ నేమ్ ప్లేట్ రికగ్నైజ్డ్ సీసీ కెమెరాలను అందజేశారు. మదనపల్లి లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి నందు అధ్యక్షుడు వరుణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఐ ఆసుపత్రి చైర్మన్ బోడిపాటి భాస్కర్ నాయుడు, విస్టా డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, లయన్స్ క్లబ్ కోశాధికారి ప్రసాద్, పిఆర్ఓ గౌతమ్ రెడ్డి, డాక్టర్ అప్పినపల్లి భాస్కరాచారి, కామాకోటి ప్రసాద్ రావు, మార్పురి మహేష్, డాక్టర్ నివేదిత, వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ సీఐ తమ కంపెనీని సంప్రదించి సీసీ కెమెరాలు అందించాలని కోరిన విషయాన్ని యాజమాన్యంతో చర్చించి సామాజిక బాధ్యతగా తాము వీటిని పోలీస్ డిపార్ట్మెంట్ అందజేయడం జరిగిందని తెలిపారు. సీఐ కళా వెంకటరమణ మాట్లాడుతూ తాము విస్టా కంపెనీని సంప్రదించిన వెంటనే నేర పరిశోధనలో వాహనాల నెంబర్ ప్లేట్ ను, వాహనం ఇమేజ్ ను గుర్తించడానికి దోహదపడే కెమెరాలు వితరణ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే లయన్స్ క్లబ్ సేవలను కొనియాడారు. లయన్స్ ఆసుపత్రి చైర్మన్ భాస్కర్ నాయుడు మాట్లాడుతూ తాము గత 20 ఏళ్లుగా 40 కిలోమీటర్ల పరిధిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. కళా వెంకటరమణ గారు, రూరల్ ఇన్స్పెక్టర్ గారు, ఆయనకు స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా విస్టా ప్రాసెస్డ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారికి స్వాగతం, హెచ్ఆర్ రాజు గారికి స్వాగతం. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి తోటి లైన్ క్లబ్ మెంబర్స్కి, అదేవిధంగా పట్టణ ప్రముఖులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. చైర్మన్ భాస్కర్ నాయుడు గారికి ప్రత్యేక స్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని ఇంకా ముగించుకోదు. సిఏ గారు వచ్చి మాకు రిక్వెస్ట్ చేసినప్పుడు మేము మా కంపెనీ హెడ్కి ఎండి గారికి చేసినప్పుడు ఇమీడియట్గా వాళ్ళు స్పందించి ఇట్లా కార్యక్రమాలకి మనం సపోర్ట్ చేయాలని చెప్పి లైన్ క్లబ్ ద్వారా ఇవి మేము పోలీస్ డిపార్ట్మెంట్కి అందజేయడానికి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశాము. రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఇది ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషము. మేము ఈ మధ్య ఒక 2 నెలల కిందట విస్టా ఫుడ్ ఫ్యాక్టరీ వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కంపెనీ తరఫున ఈ విధంగా మాకు ఈ ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలు అనేది ఏదైనా మనకు నేరాలు జరిగిన తర్వాత అక్యూజ్ను ఐడెంటిఫై చేయడానికి కానీ, అదేవిధంగా ఎవరైనా వెహికల్స్లో వచ్చి ఏదైనా క్రైమ్ చేస్తే ఆ నెంబర్లను ఆటోమేటిక్గా రికగ్నైజ్ అయ్యి అవి మనకి ఇన్వెస్టిగేషన్లో ఎంతో ఉపయోగపడతాయి. ఆ విషయాన్ని మేము కంపెనీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇమ్మీడియట్గా స్పందించి తర్వాత ఈ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, ఎందుకంటే లయన్స్ క్లబ్ ఇప్పుడు పెద్దలు చెప్పారు, ఈ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎంతో సేవా కార్యక్రమాలు ఈ చుట్టుపక్కల 40 కిలోమీటర్ల వరకు మంచి కార్యక్రమాలు, పేదలకి కంటి చూపు ఇవన్నీ కూడా చేయడం ఎంతో సంతోషము. మేము అడిగిన వెంటనే కూడా మా ఒక బాధ్యతగా భావించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనటువంటి లయన్స్ క్లబ్ వారికి, అదేవిధంగా విస్టా ఫుడ్స్ ఎండి గారికి, డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ. మాకు ఇది వచ్చేసి మాకు ఏవైనా నేరాలు జరిగినప్పుడు డిటెక్ట్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. మేము బెంగళూరు రోడ్లో ఏవైనా కొన్ని యాక్సిడెంట్లు జరిగేసి నెంబర్లు వెళ్ళిపోతూ ఉంటాయి. వెహికల్స్ కొద్దిమందికి నైట్ టైమ్స్లో అట్లా యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆపకుండా వెళ్ళిపోయిన వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాంటి అన్డిటెక్టెడ్ కేసెస్ కూడా మనకు మీరు ఇచ్చేటువంటి బాధ్యత ద్వారా మేము అలాంటి కేసులను కూడా మేము డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరొకసారి విస్టా ఫుడ్స్ ఫ్యాక్టరీ వారికి, అదేవిధంగా లయన్స్ క్లబ్ పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది మన కంటి ఆసుపత్రి దాదాపు 20 ఏళ్ల క్రితం దీన్ని ఎంతోమంది దాతలతో మనం నిర్మించడం జరిగింది. ఇది మనం దాదాపు 20 ఏళ్ళుగా ఒక 20,000 ఆపరేషన్లు చాలా మంది పేదలకు ఈ చుట్టుపక్కల ఉండే ఒక 40 కిలోమీటర్లు ఉండే గ్రామాలన్నింటినూ మనం కార్యక్రమాలు చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి వారము పల్లెకి పోయి అక్కడ చాలామందిని మనము అక్కడనే స్క్రీనింగ్ చేసి విదేశీకి ఆపరేషన్ చేస్తాము. ఇక్కడ చాలామంది ఉన్నారు పేదోళ్ళు. అది దాదాపు 20 ఏళ్ళుగా జరుగుతూ ఉంది. చాలామంది మనకు ఇదంతా డొనేషన్స్ ఇచ్చారు. ఈ హాస్పిటల్ అంతా మొత్తం డొనేషన్స్ వచ్చినది. అది మొత్తం కంప్లీట్గా ఈ డొనేషన్స్ అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆపరేషన్ చేసినాక ఒక దినం 2 నెలలు మనం ఆపరేషన్ మనం ఇక్కడనే పెట్టుకొని వాళ్ళకి అన్ని జాగ్రత్తగా చూసి వాళ్ళకి భోజనం కూడా పెట్టి అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు పంపిస్తున్నాము. అందువల్ల పేదవాళ్ళు చాలామంది ఇక్కడ మన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా
ఈ సద్వినియోగం చేసుకుంటే చాలా మంచిదని మేము కోరుకుంటున్నాం. గత 46 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ లయన్స్ క్లబ్ అనేది చిత్తూరు జిల్లాలోనే దాదాపు నాకు తెలిసి 3వ క్లబ్. మొట్టమొదటిది తిరుపతి, తర్వాత చిత్తూరు, తర్వాత మదనపల్లి. ఎందుకంటే చాలా ఓల్డెస్ట్ క్లబ్స్ ఇవి. వీటిలో ముందు పట్టణ ప్రాంతాలకే పరిమితమైనటువంటి మా సేవలు ఈరోజు మారుమూల పల్లె ప్రాంతాల్లో కూడా మా లయన్స్ సంస్థల యొక్క సేవలు విశిష్టంగా అందిస్తున్నాం. ఎందుకంటే పీలేరు అయితేనేమి, పీలేరు కూడా తొందరలోనే ఒక కంటి ఆసుపత్రి ఓపెన్ అవుతా ఉంది. అట్లాగే పుంగనూరులో డయాలసిస్ సెంటర్, మదనపల్లిలో 20 సంవత్సరాల క్రితం ప్రారంభించిన లయన్స్ ఐ హాస్పిటల్, అదేవిధంగా సదుం లయన్స్ క్లబ్లో వాళ్ళు ట్రీ ప్లాంటేషన్ సీడ్ బాల్స్ తయారు చేస్తారు. దాదాపు సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా ఒక 1 lakh సీడ్ బాల్స్ మనం ఇక్కడ చల్లడం జరిగింది. అట్లే విధంగా మన జిల్లా మొత్తం, జిల్లా అంటే బెంగళూరు ఈస్ట్ అంతా, బెంగళూరు ఎంటైర్ చిత్తూరు, ఓల్డ్ చిత్తూరు డిస్టిక్ అన్నీ కలిపి దాదాపుగా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. దాదాపు 2700 మంది సభ్యులతో మన సంస్థ చాలా గొప్పగా విరజల్లుతుంది. అంతేకాకుండా ముందు చిత్తూరు జిల్లాలో 16 క్లబ్లే ఉన్నాయి. ఈరోజు 66 మండలాల పాత చిత్తూరు జిల్లాలో లెక్కేస్తే ఇప్పుడు దగ్గర 43 క్లబ్లు ఉన్నాయి. 43 క్లబ్లు విశిష్ట సేవలు, వాళ్ళకు తోచిన విధంగా సేవలు చేస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందుతూ ఈ సంస్థ ముందు పోయేదానికి ప్రతి ఒక్కరూ చేయూతనిస్తున్నారు. చెప్పినట్టు సేవా కార్యక్రమంలో భాగంగా రాబోయే 27వ తారీఖు ఒక మెగా హెల్త్ క్యాంపు మన భాష్యం స్కూల్లో మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మదనపల్లి పట్టణ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ, ఈ విస్టా ఫుడ్స్ వాళ్ళు సార్ చెప్పినట్టు చాలా సేవా కార్యక్రమాల్లో మాకు ప్రతి ఇప్పుడు పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ సీసీ కెమెరాలు మన తాలూకు స్టేషన్ వారికి అందించడం ఒక మంచి కార్యక్రమంగా భావిస్తూ వారికి మా ధన్యవాదాలు. పర్యావరణానికి మట్టి వినాయక విగ్రహాలు ఎంతో దోహదం చేస్తాయని అంశాన్ని విద్యార్థులకు తెలియజేయడానికి తమ పాఠశాలలో వినాయక చవితి పండుగ సందర్భంగా మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ప్రిన్సిపాల్ నిశ్చిత తెలిపారు. మదనపల్లె పట్టణంలోని విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉల్లాసంగా బల్లారి కొడుతూ నృత్యాలు చేశారు. తల్లి పిల్లలు ఆసుపత్రి డాక్టర్ శ్రీలత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిశ్చిత మాట్లాడుతూ మన పండుగల ఆచార వ్యవహారాలు అన్ని ప్రకృతితో మమేకమై ఉంటాయన్నారు. ప్రస్తుతం ప్రకృతిని వినాశనం చేస్తూ అన్ని కలుషితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంసీటీవీ ప్రేక్షకులందరికీ మా వినాయక చవితి శుభాకాంక్షలు. మా విజయభారతి పాఠశాల నందు మొట్టమొదటిసారిగా మట్టి బొమ్మను ప్రతిష్ఠించి మా ఉపాధ్యాయులతో, మా తల్లిదండ్రులతో, మా విద్యార్థులతో, మా వీధిలో ఉన్న బంధుమిత్రులందరితోనూ ఈరోజు ఈ వేడుక చాలా ఘనంగా జరుపుకున్న దానికి చాలా సంతోషంగా, చాలా గర్వపడుతున్నాము. 2 రోజుల క్రితం మా పాఠశాల పిల్లలందరి చేత కూడా మట్టి బొమ్మలను తయారు చేయించి మట్టి బొమ్మల విలువలను, మన పర్యావరణానికి కావాల్సిన
విధి విధానాన్ని మట్టి బొమ్మల వల్ల జరిగే కాలుష్య నివారణకి ఎంత ముఖ్యమో అనేది కూడా పిల్లలందరికీ చెప్పడమైనది. దానికి నిదర్శనంగానే ఈరోజు మా పాఠశాలలో కేవలం మట్టితో చేసిన ప్రతిమను ప్రతిష్ఠించి ఘనంగా వేడుక జరుపుకోవడం జరిగింది. మీ అందరికీ మరొకసారి విజయభారతి తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు. బఫర్ జోన్ లో నిర్మించిన కట్టడాలను వెంటనే తొలగించాలని బహుజన యువసేన అధ్యక్షులు పునీత్ డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి మున్సిపల్ కమిషనర్ బ్రహ్మిలకు బీవైఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పునీత్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణాన్ని కాపాడేందుకు బఫర్ జోన్లు ఏర్పాటు చేస్తే మదనపల్లి మున్సిపల్ అధికారులు మాత్రం నిబంధనలు అతిక్రమించి అనుమతులు మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. చెరువుకు వెళ్లే కాలువను మూసివేసి నిర్మాణం చేస్తే టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలా అనుమతి మంజూరు చేస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే బఫర్ జోన్ లో నిర్మించిన నిర్మాణాలను పూర్తిగా తొలగించాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పక్కన ఉన్న బఫర్ జోన్ కన్స్ట్రక్షన్ వాటికి మన టీపీ వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో వాళ్ళు చాలాసార్లు దాదాపు 2 సంవత్సరాలుగా ఆల్రెడీ ఆక్రమించుకునే షెడ్లు పర్మనెంట్ కాకుండా టెంపరీ షెడ్లు వేసుకున్నారు. చాలా ఇబ్బంది ఉంటుంది. చూడండి, కనీసం అవే కాకుండా వీటి వల్ల వరదలు వచ్చిన వర్షాలు ఎక్కువ అవుతాయి మేడం. ఖచ్చితంగా ఆ ఉండేటివన్నీ కూడా డ్యామేజ్ అవుతుంది. ఈవెన్స్ ఇచ్చినామనేది కాకుండా మీరు ఒకసారి ఇన్స్పెక్షన్ చేయండి. ఇప్పుడు వచ్చిందైతే ఎస్బీఐ కాలనీ, రెడ్డర్నాడ్ కాలనీ, ఆర్టీసీ బస్ స్టాండ్ ఏమి ఉండదు. ఈసారి తీసుకుంటే మేకలపల్లి, పొన్నుపాలెం ఆ పక్క వరకు ఫ్లోటింగ్ జరిగింది. ఇట్లా తీసుకుంటే కొన్నామార్పల్లి వరకు ఫ్లోటింగ్ జరిగింది. ఇప్పుడు ఈ నీళ్ళే లేకుండా కాబట్టి ఖచ్చితంగా కనీసం అది ఉండే కెనాలన్నా పూర్తి చేసి కట్టిండేదాన్న అక్కడన్నా తొలగించేసి ప్యాసేజ్ పెడితే వాటర్ ఫ్లోటింగ్ అనేది. టౌన్ ప్లానింగ్ నిబంధనలకు విరుద్ధంగా కోమ్టువాన్ చెరువు మరియు దాని పక్కనున్న వ్యవసాయ కాలువ బఫర్ జోన్ ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి బహుజన్ యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో స్థానిక కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మొదటిగా బఫర్ జోన్ అంటే నీటి వనరులను ఆక్రమణల నుండి మరియు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ నుండి రక్షించడానికి ఏర్పాటు చేసుకున్న ప్రధానమైన చట్టబద్ధమైన ప్రాంతమే బఫర్ జోన్. కాలువలు, చెరువులు చుట్టుపక్కల నిర్ణయించిన బఫర్ జోన్ కానీ వ్యవసాయ కాలువలపైన కానీ ఎటువంటి నిర్మాణాలు చేపట్టినా కూడా అది చట్టరీత్యా నేరం. కానీ మన మదనపల్లి కోమ్టువాన్ చెరువులోకి మనం గమనిస్తే కేవలం మున్సిపల్ అధికారులు మరియు ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్ల, వారి అవినీతి వల్ల బఫర్ జోన్నే కాకుండా ఏకంగా వ్యవసాయ కాలువలను కూడా పూర్తి చేసి అక్కడ నిర్మాణాలను చేపట్టడం జరిగింది. ఇలా కాలువలను, బఫర్ జోన్ని ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టడం వల్ల వర్షము ప్యాసేజీల ద్వారా అంటే కాలువల నుండి పారుదల అంతా తగ్గిపోయి వాటర్ అంతా ఒకచోటే నిలువ ఉండిపోయి వరదలు వచ్చి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు అన్నీ కూడా మునిగిపోయి వరదల్లో ఎక్కువ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది. ఆల్రెడీ మదనపల్లిలో ఇంత ప్రమాదాలు జరుగుతాయని చెప్పి మన అధికారులకి అందరికీ తెలుసున్నా కూడా గతంలో అక్కడ ఆక్రమించుకొని బఫర్ జోన్లను, చెరువులను, కాలువలను ఆక్రమించుకొని వేసిండే పర్మనెంట్ స్ట్రక్చర్స్ కాకుండా టెంపరరీ స్ట్రక్చర్స్నే తీసి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కేవలం అధికార పార్టీ ప్రలోభాలకు లోనై అలాగే లంచాలు తీసుకొని అవినీతికి పాల్పడుతూ ఇప్పుడు పర్మనెంట్ స్ట్రక్చర్లకి, పెద్ద పెద్ద కాంప్లెక్స్లకి, హాస్పిటల్కి, షాపింగ్ మాల్కి మీరు అప్రూవల్ ఇచ్చి అక్కడ నిర్మాణాలు చేపడతారా? ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, టీపీఓ అధికారులు, ఇరిగేషన్ అధికారులు దీనిపైన స్పందించి విచారణ జరిపించి అక్కడ నిర్మాణం చేపట్టిన వాటిని కూడా తొలగించి వాటిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ హెల్పింగ్ మైండ్ సేవలను మదనపల్లి సబ్ కలెక్టర్ చెల్లా కళ్యాణి అభినందించారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మదనపల్లి పట్టణంలోని పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
नवीन प्रयास गया రాబియా కూడా 4th వస్తుంది కదండి రాబియా ఫస్ట్ అయ్యో సన్మానం హాయ్ చెప్పండి రాబియాకి రాబియా రాబియా గడి కూడా सर फोटो ना सर गड़ी क्या వారికి వారి కుటుంబ సభ్యులకి సంస్థకి భగవంతుని ఆశీర్వాదాలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు నిండు నూరేళ్లని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరిద్దాం. బులెటిన్ లో షార్ట్ బ్రేక్. ఇండియాస్ లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన ఇమాడి సిల్వర్ జ్యువెలరీ న్యూ స్టోర్ మన మదనపల్లెలో ఓపెన్ అయిపోయింది. ఆకర్షణీయమైన డిజైన్స్, అద్భుతమైన కలెక్షన్స్ తో మీ అందరినీ అబ్బురపరచడానికి సిద్ధంగా ఉంది. మరింకెందుకు ఆలస్యం, ఈ రోజే మన ఇమ్మాడి సిల్వర్ జ్యువెలర్స్ కి వచ్చి షాపింగ్ చేసేయండి. మన స్టోర్ అడ్రస్ నియర్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్, ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్, మదనపల్లి. వెల్కమ్ బ్యాక్. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మదనపల్లి పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఏడాది పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాలను యువత ఏర్పాటు చేశారు. మదనపల్లి నియోజకవర్గంలో వాడవాడలా వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేశారు. అనేక ప్రాంతాల్లో కాలనీలో నివసిస్తున్న కుటుంబాల వారు కలిసికట్టుగా వినాయకుడిని ఏర్పాటు చేసి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
వాసవి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఒక 17 సంవత్సరాలుగా ఆరవేశ హాస్టల్ నందు రకరకాల కాన్సెప్ట్తో వినాయకుని దర్శనం అందరికీ ఇస్తున్నాం. అదేవిధంగా ఈసారి పూరి జగన్నాథుని అవతారంతో కృష్ణావతారంతో వినాయకుడిని ఇక్కడ చేశాం. బెంగళూరు, హైదరాబాద్ నుంచి కళాకారులు వచ్చి పూరి జగన్నాథ్లో ఏ విధంగా రథాలు ఉంటాయో, ఏ విధంగా గుడి ఉంటుందో, ఏ విధంగా దేవతలు ఉంటారో ఆ విధంగా ఈరోజు ఆరవేశ హాస్టల్ వినాయక చవితి వేడుకలు జరుగుతున్నాయి. అందువల్ల ప్రజలందరూ కూడా వచ్చి వినాయకుడు దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించగా కోరుతున్నాం. ఇది మదనపల్లి చక్రపాణి కాలనీ. ఒక 5-6 years నుంచి అందరూ బాయ్స్ కలిసి వినాయకుడిని డిఫరెంట్ స్టైల్లో పెడుతున్నారు. బట్ వాళ్ళ కాన్సెప్ట్ అయితే బాగుంది. మనం ఒక 5 years నుంచి చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగుంది.
ఈసారి కొంచెం డిఫరెంట్గా అయ్యప్ప స్వామి కాన్సెప్ట్లో వేసి ఇలా 18 మెట్లు పెట్టి చేశారనమాట. సో భక్తులందరూ విచ్చేసి దేవుని కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో 2-3 years మనం ఇప్పుడే స్టార్ట్ ఆలోచించాలి. जय बोलो गणेश जय बोलो गणेश महाराज की 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 దూరంగా పో పక్కరా రివర్స్ దా వెనకాలకి ఇసిరి వెనక్కి మొత్తం దూరంగా వెళ్ళిపోను. పక్కరారా మెల్లి బాబు హాస్పిటల్ కింద పడిపోతుంది. ఆడ వద్దులేమ్మా వద్దు అనుమానం ఇక్కడ పెట్టేసి మొదలు పెట్టి विराजो अलपुरुषः सजातोज्जलश्चल पश्चाद्भूमदोमरः गणेशोपस्यर्धविः सप्तास्त्या संवर्धियः त्यशब्दमुदक्रः देवाय यज्ञनिर्वाणाः अबद्धं पुरुषं वशं तं यज्ञं बरेः प्रोक्षन् पुरुषं जातमग्रतः तेन देवायुञ्जाय साध्यार्भेश्च तस्मात् यजुस्तस्मात् तस्मादस्माजायन्त एके च विजातः गावो हजिग्नः तस्मात् जाता अजावयः ब्राह्मणो आस्य भगवासीत् बाहुराजन्यः कृतः ओरोदस्य सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वयं सुष्ठोत्रात् तदा लोकागमकल्पेन वेदाहमेदं ब्रह्मान्तवृन्दास्ते दादाप्रस्थाकिमुदा जहर शक्रः प्रविद्वान् शस्त्रः त्वमेवं बुद्धान् फोटो తీస్తాను నువ్వే నెక్స్ట్ ఫస్ట్ నువ్వు వస్తావు
మహావిష్ణు అవతారమయ్య ఆలిని రక్కసుల పహవించితే ఆక్రోశించినయ మధుని పిలిచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించినయ సాగలో ఎవరూ పడలేదయ్యా గణపయ్య స్వామి కలిలోన భక్తులు గణపయ్య అంటూ ఆపితోని నిన్ను వేడేను స్వామి రావా స్వామి రావా రావా గణపయ్య స్వామి రవ్వల పల్లకి స్వామి యాడికి పోతారా యాడికి పోయేది ఈ రోజు ఆలోచన जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के
बोलो गणेश महाराज के। Discover the joy. Hey, cha. जय बोलो गणेश महाराज के। 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 गणपति बप्पा, गणपति बप्पा, गणपति बप्पा। बड़ी पाटे बेटा हाथे लगे थोड़ी चल बेटी లేటెస్ట్ గా ఫ్యాషన్ గా గంట అల్లా బరకా మత అలామత్ గణపతి మని బాలాజీ जय बोलो गणेश महाराज के। गणपति बप्पा, गणपति बप्पा। आधा लड्डू कौन इर्तावा गणपति बप्पा, गणपति बप्पा। बोलो गणेश महाराज के। बोलो गणपति महाराज के। बोलो गणपति महाराज कद्दा बोले का कौन ऐसा नहीं होता मस्ती पूजला जय बोलो गणपति महाराज के। जय बोलो गणपति महाराज की। जय बोलो गणपति महाराज की। महागणपति मनसा स्मरामि महागणपति मनसा स्मरामि महागणपति मनसा स्मरामि महादेवसुतं महादेवसुतं गुरुगुहनु
सुतं महादेवसुतं गुरुगुहानुतं मालकोटि प्रकाशं शान्तं महाकाव्यनाटकादिप्रियम् महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महाकाव्यनाटकादिप्रियम् महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि ब्रह्मपरात् परराम कालात्मक परमेश्वर राम शुद्ध ब्रह्मपरात् परराम कालात्मक परमेश्वर राम शेषजल्पसुतनिद्रित राम ब्रह्माद्यमना प्रार्थित राम शेषतल्पसुतनिद्रित राम ब्रह्माद्यमना प्रार्थित राम 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 जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम प्रिय गुहविधिने निदपद राम शबरी फलासन राम प्रिय गुहविधिने निदपद राम शबरी फलासन राम सेवित निजपद राम सीता प्राणदारक राम 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 जय राजा राम 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 जय सीता బాహుజానదీ తీరములోన మహిళో జనులకు మహిమలు ఇష్టమైనది మదిలి నన్ను కుదిర్చు మనములను సగుచు నిరతము పెరిగే మహాయుచి ప్రోచుటకు గజముఖ గణపతి వైనావు जय बोलो गणेश महाराज की जय बोलो गणपति बप्पा गणपति बप्पा जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के प्रशांत 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 వెనకుండారు ముందు వెనకుండారు ముందు రండి प्रधान को ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ బొజ్జ గణపయ్యకు పూజలు చేయడం జరిగిందని ఎమ్మెల్యే షాజాన్ బాషా పేర్కొన్నారు. మదనపల్లె పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను సందర్శించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆ వినాయక స్వామి ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఉంచాలని ప్రార్థించడం జరిగిందన్నారు.
ఓం గణానాం త్వా గణపతి హోమహే గణపతి హోమహే కవిం కవీర్ విష్ణు గురు దేవ మహేశ్వరః సాక్షాత్ బ్రహ్మ వైష్ణవ గురు నమః గురవే పాలు యాడ్ ఉండేమ్మా పాలు जरको यानी उसके बाद कौन चलेंगे ओके अंकल थैंक यू हाँ बाय अंकल ఎక్కడ స్పాట్ ఉంది ఎండి వరసిద్ధి వినాయక స్వామి దేవతా ప్రీత్యర్థం లోక సంరక్షణ ఆచరణ పూర్వ సంకల్పం జగదం వస్తే విప్రాణం మోషగత్వజం రక్తం దంబోదరం శూర్మగంధకం రక్తవాసం రక్షగంధారం రక్తపుష్పై సుబోధితం పదజయ నమో గణపతజయ నమః ప్రమదపదజయ నమః శ్రేయస్తనంబో బ్రో నీకే చెప్తున్నావా నీకు రాప వినాశనయ శ్రీవరదమూర్తజయ నమో నమః దేశు మైక్లా రాబక్క బినింటే జరుగుతుంది జోడి దగ్గరికి
नीलाद्रन्दर्शयन् वृक्षां धारयामि नमस्करोमि जय बोलो गणेश महाराज की గట్టి మేళం గట్టి మేళం గట్టి మేళం आपोहं भावकर्माहं भावात्मा भावसंभवः राहिमां कृपया देव शरणादिगवत्सल अन्यथा शरणं नास्ति त्वमेव शरणं नमः आत्मा प्रदक्षिणा नमस्कारं समर्पयामि श्रीमन्महागणाधिपतिर्देवताभ्यो नमः नानाविध परिक्रम श्री वरसिद्धिविनायक स्वामी पादोदकं गावनं शुभं बाबू शताय पुरुषः सतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठवर्णां हिरण्यदेवताः प्रीत्यर्थे सर्वानुकूलता शतमानं भवति शताय पुरुषः वाद्यं समे इन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते ये दुगो ये नटम दो
అన్నా రెడీ రెడీ సార్ 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 ఓ రెడీ అన్నా అన్నా రెడీ ప్లీజ్ అన్నా 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 రెడీ వస్తారు వస్తారు అందరూ సార్ అన్నా రెడీ స్మైల్ అన్నా ప్రవీణ్ అన్న చూడండి వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలతో ఏర్పాటు చేసిన అంజనా స్కానింగ్ డయాగ్నోస్టిక్ సెంటర్ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి. ఎమ్మెల్యే షాజాన్ బాషా విజ్ఞప్తి. మదనపల్లె పట్టణంలోని మార్పురి వీధిలో ఏర్పాటు చేసిన అంజనా స్కానింగ్ డయాగ్నోస్టిక్ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే. తాము అడిగిన వెంటనే సీసీ కెమెరాలు అందించిన విస్టా ఫుడ్స్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపిన రూరల్ సిఐ కళా వెంకటరమణ. మదనపల్లె లయన్స్ కంటి ఆసుపత్రి నందు సీసీ కెమెరాలను రూరల్ సిఐకి అందజేసిన సభ్యులు. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.